సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడవాడలా రాములోరి కళ్యాణం జరగనుంది. ఒకవైపున హనుమకొండలో రామాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కళ్యాణానికి సంబంధించి అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్. నవీన్, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కూడా శ్రీరామ నవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాడవాడన ఊరున రామాలయాల్లో రాముని కళ్యాణం చేసేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. శ్రీరామ నవమి అంటేనే ఊరు వాడ పల్లెపట్నం సందడి వాతావరణం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా రాముడి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పల్లెటూరులో కూడా రాములోడి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాములోరి విశిష్టతకు సంబంధించినటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి విశిష్టతకు సంబంధించి ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు సార్ ఈ శ్రీరామ నవమి సందర్భంగా రాములోని కళ్యాణం గురించి? రామో విగ్రహవాన్ ధర్మ, సీత అగ్ని పునీత. వీరిద్దరి వివాహ బంధం అనేది, వీరి కళ్యాణం, సీతారాముల కళ్యాణం అనేది సీతారాముల కళ్యాణం కాదు, లోక కళ్యాణం కొరకు చేసేటువంటి కళ్యాణము. ఎందుకంటే తన భార్య తనతో పాటు భర్తతో పాటు అనేక కష్టాలను అడవుల పాలైనా కూడా భర్తను వదిలిపెట్టని తత్వము భార్యకు ఉండాలి. అట్లనే భార్యను పరాయి వాళ్ళు ఎత్తుకెళ్తే సముద్రానికి వారధి కట్టి, ఇప్పటి వరకు నదులకు వేటికో వారధులను కట్టిన బ్రిడ్జిలను కట్టిన భర్తలను ప్రేమికులను చూసినాము. కానీ భార్య కోసం బహుభార్యత్వం అమల్లో ఉండి తన తండ్రి ముగ్గురు భార్యలను చేసుకున్నటువంటి సందర్భంలో వేరొక ఆమెను చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సముద్రం అడ్డం వచ్చిన వారధిని కట్టి తన భార్య కోసం లంకకు పోయి లంక మీద యుద్ధం చేసినటువంటి భర్త పతి ధర్మము. ఈ ధర్మాలు ఈరోజు ఈ ప్రజలకు తెలియాలి, రేపటి తరాలకు తెలియాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఈరోజు తరచూ గొడవలు, విడాకులు, ఒకరినొకరు చంపుకునే స్థితికి, భార్యను చంపే స్థితికి భర్తను చంపించే స్థితికి భార్య వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఈ రామాయణము, సీతారాముల కళ్యాణము, దీని ద్వారా సీతారాముల అనుబంధము, భార్యాభర్తల అనుబంధం ఈ సమాజానికి తెలియాలి, రేపటి తరాలకు తెలియాలి. భార్యాభర్తల బంధం గట్టిగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. అట్లనే విశ్వ కళ్యాణానికి కూడా ఉపయోగపడుతుంది. చూడవచ్చు, మనం ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు అన్నదానం కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలకు కూడా బయట షామియానాలు వేసి జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఊరిలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి? ఇక్కడ బాగా బ్రహ్మాండంగా చేస్తాం సార్. అందరూ సహాయం చేస్తాం, అందరూ సహాయంతో అందరం మంచిగా పని చేయాలని, దేవునికి మంచిగా సేవ చేయాలని అనుకుంటున్నాం. చిన్నపిల్లలతో కూడా వచ్చారు, మీరేం చెప్తారు? రాముల వారి కళ్యాణం ఇక్కడ ప్రతిసారి జరుగుతుంది, అన్నదానము ఎప్పటికీ ఈసారి కూడా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిసారి ఎప్పటికీ జరుగుతుంది. మీరే ఓకే. మొత్తం తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే నవీన్ ఏర్పాట్లు అయితే చక్కగా చేశారు. కాసేపట్లోనే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అయితే ప్రతి ఊరు ఆడ కూడా సిద్ధమైంది. కాసేపట్లోనే కళ్యాణ మహోత్సవాలు అయితే ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 12 గంటలకు కళ్యాణం, రాములోరి కళ్యాణం అయితే జరగనుంది. అభిజిత్ లగ్నమున. ఓటు స్టూడియో.